ప్రియా, నీతో ఈరోజే ముహూర్తం పెట్టుకున్నా. హలో కృష్ణ. ప్రియా, ఎక్కడున్నావు? ఆటో స్టాండ్ లో. నువ్వెక్కడున్నావు? నేనెక్కడుంటే ఏముందిలే. ఎందుకో నీకు ఫోన్ చేయాలనిపించింది, చేశాను. సరే, ఉంటాను. ఏ కృష్ణ కృష్ణ ఆగు. ఎందుకు ఫోన్ చేశావు? ఎందుకు కట్ చేస్తున్నావు? ఏం లేదులే, జస్ట్ నీ మాట వినాలనిపించి చేశాను, అంతే. అయితే మాట్లాడు. కట్ చేయడం దేనికి? నువ్వు బిజీగా ఉంటావు కదా, నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని. నాకేం బిజీ లేదు. ఈ టైంలో సవారీలు కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. ఖాళీగానే ఉన్నాను, మాట్లాడు. ఏం మాట్లాడమంటావు ప్రియా? నా మనసేం బాగోలేదు. కృష్ణ, ఆ విషయం నాకు అర్థం అవుతుంది. కానీ దేనికైనా ఒక కారణం ఉండాలిగా. ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా కనబడేవాడివి, ఇలా డల్గా ఉంటే ఎలా కృష్ణ? మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండడం చాలా కష్టం ప్రియా. ఎంత సంతోషంగా ఉన్నా ఒక్కొక్కసారి మనిషిని ఒంటరితనం చాలా వేధిస్తుంది. అప్పుడే మన మనసుకి నచ్చిన వాళ్ళతో మాట్లాడాలి అనిపిస్తుంది. నా మనసుకి నచ్చింది నువ్వే కదా, అందుకే నీకు ఫోన్ చేయాలనిపించింది, కాల్ చేశాను. సరే, నాతో మాట్లాడితే నీ మనసు కుదుట పడుతుందని నీకు అనిపించింది కదా, అలాంటప్పుడు మాట్లాడు. ఫోన్ కట్ చేయడం దేనికి? ఎందుకంటే నా బాధ నీతో చెప్పి నిన్ను బాధ పెట్టలేను ప్రియా. నువ్వు బాధపడితే మళ్ళీ అది కూడా నేనే ఫీల్ అవ్వాలి. సరేలే, ఇప్పటికే నేను చాలా ఇబ్బంది పెట్టుంటాను. సరే, ఉంటాను. ఏ కృష్ణ, నేను చెప్పేది కాస్త విను. లేదులే, నేనుంటాను. ఎదుగా చూడు, నువ్వు అలా ఫోన్ కట్ చేసావంటే నేను నీకంటే ఎక్కువగా బాధపడతాను. అసలు ఇంతకీ ఎక్కడున్నావు? నేను వద్దులే ప్రియా, అనవసరంగా నీ మూడ్ డిస్టర్బ్ చేసుకోకు. ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్తావా లేదా? అది షామీర్పేట దగ్గర గెస్ట్ హౌస్ ఉంది కదా, అక్కడున్నాను. కానీ నువ్వు మాత్రం రావద్దు. సరే, నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను. వద్దు ప్రియా, నువ్వేం రావద్దు. నువ్వేం మాట్లాడకు, నేను వస్తున్నాను. నాకు తెలుసు ప్రియా, నీలాంటి వాళ్ళని ఎమోషనల్గా టచ్ చేస్తేనే దారికొస్తారు. నీలాంటి ఆడపిల్ల లైన్లో పడేంత వరకే కష్టం. ఒక్కసారి లైన్లోకి వచ్చాక లొంగ తీసుకోవడం చాలా ఈజీ. ఇలాంటి ట్రిక్కులు ఎన్నో ఉపయోగించి ఎంతమంది నేను లైన్లో పెట్టుంటాను. నువ్వు ఒక లెక్క, మచ్చ ప్రియా. ప్రియా, ఏంట్రన్నమ్మా? నేనొకటి అడుగుతాను, చెప్తావా? అడుగురానమ్మా. నువ్వు అడిగితే ఎందుకు చెప్పను? ఇందాక నువ్వెవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నావు కదా, ఎవరది? నీ పర్సనల్ కాల్ గురించి అడుగుతున్నాను, ఏమనుకోకు.
నాకు డౌట్ వచ్చి అడుగుతున్నాను. డౌటా? ఏంటా డౌటు? నువ్వు మాట్లాడిన ఫోను ఇంటి దగ్గర నుంచైతే కాదు, అవునా? ఇలా అడగడం నీకు నచ్చుతుందో లేదో నాకు తెలీదు, కానీ నీకోసం అడక్క తప్పడం లేదు. నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? రానమ్మా, అది అది నేను నీకు మంచి ఫ్రెండ్ అన్నావు కదా, నీకు నాకు మధ్య బంధం ఏర్పడిందని ఇదిగో నా చేతికి వాచ్ కూడా పెట్టావు. మరి ఈ ఫ్రెండ్ అడిగితే కూడా చెప్పవా? చెప్పు, ఎవరినైనా ప్రేమిస్తున్నావా? అవును రానమ్మా. నీ మాటల్లోనే నాకు అర్థమైందిలే. ఎవరతను? అది నాకెవరూ లేరు అని ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, నువ్వొచ్చాక నేనా మాట చెప్పడమే మానేశాను. అంటే నువ్వు నాకు ఎంత ఇంపార్టెంటో నీకు అర్థమయ్యే ఉంటుంది కదా. నీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పు, ఎవరతను? తన పేరు కృష్ణ. తమాషాగా మా పరిచయం జరిగింది. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ తర్వాత మెల్లిగా మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. తను చాలా మంచివాడు రానమ్మా. మంచి చెడులనేవి విడివిడిగా ఉండవు ప్రియా, అవెప్పుడూ మనతో కలిసే ఉంటాయి. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి అవి మారుతూ ఉంటాయి. అది తెలుసుకునేంత అనుభవం నీకింకా లేదు. చూడు, ప్రేమించడం తప్పు కాదు ప్రియా. ప్రేమించుకునేటప్పుడు చెప్పే మాటలు, చేసే వాగ్దానాలు చాలా గొప్పగా అనిపిస్తాయి. కాని ప్రేమని పెళ్లిగా మార్చుకుని ప్రాణం పోయేంతవరకు ఆ ప్రేమని ప్రేమించుకోగలిగితేనే అదే నిజమైన ప్రేమవుతుంది. మనం ప్రేమించిన వ్యక్తిని వెతుక్కోవడంలో చిన్న తప్పుడడుగు వేసినా ఆ శిక్ష జీవితకాలం పాటు భరించాల్సొస్తుంది. లేదు రానమ్మా, అతను అందరిలాంటివాడు కాదు. తనకి నా గురించి బాగా తెలుసు. నా పరిస్థితి, నా బాధ్యతలు అన్నీ తెలుసుకున్నాడు. అన్ని బాధ్యతలు తీరాకే పెళ్లి చేసుకుందాం అన్నాడు. ఇంతకీ ఏం చేస్తాడు? అతనికేవో బిజినెస్లున్నాయి. అంటే పెద్దింటి కుర్రాడా? అవును రానమ్మా, బాగా చదువుకున్నాడు. నన్ను బాగా అర్థం చేసుకున్నాడు. నీకో విషయం చెప్పనా? మన ఆటో గమ్యానికి చేరుస్తుంది, అలాగే కారు గమ్యానికి తీసుకెళ్తుంది. కానీ కారులో వెళ్లడానికి, ఆటోలో వెళ్లడానికి చాలా వ్యత్యాసం ఉంది. కారులో వచ్చిన వాళ్ళకి ఇచ్చే గౌరవం వేరు, ఆటోలో వచ్చిన వాళ్ళని పలకరించే తీరు వేరు. రెండూ నడిచేది పెట్రోల్తోనే, కానీ వాటిని నడిపించే మనుషులు మాత్రం వేరువేరుగా ఉంటారు. ఈ సమాజం కారుకిచ్చిన మర్యాద ఆటోకివ్వదు. ఆ వ్యత్యాసం ఎప్పుడూ ఉంటుంది, అది గుర్తుంచుకో. నీ భయం నాకు అర్థమైంది రానమ్మా. నా మీద ఎంత ప్రేమ ఉంటే నువ్విలా మాట్లాడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. కానీ నాకతని మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఉంటే మంచిదే. ఒకసారి అతన్ని పరిచయం చేస్తావా? తప్పకుండా. కానీ
కానీ ఇప్పుడు కాదు. తనేదో బాధలో ఉన్నాడు. ఒకసారి వెళ్ళి పలకరించేసొస్తా. జాగ్రత్త. ఆవిడ్స్కెళ్ళాలి, వస్తారా? సార్ నేను రాలేను, మా రానమ్మ తీసుకెళ్తుంది. ఆ ఆటో ఎక్కండి. రండి సార్. సరే సరే రానమ్మా, నేను వెళ్తాను. వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అని చెప్పు. అలాగే రానమ్మా, వెళ్ళొస్తాను. సరే వెళ్ళరా, జాగ్రత్త. బాయ్ రానమ్మా. బాయ్. మీరండి సార్. రా రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. జింక పిల్ల పులిని వెతుక్కుంటూ గుహల్లోకి వస్తుంది. రా. కృష్ణ, కృష్ణ, కృష్ణ. కృష్ణ, నిన్ను రావద్దన్నాను కదా, ఎందుకు వచ్చావు? నువ్వు ఇలా డల్గా ఉంటే నేను రాకుండా ఎలా ఉంటాను కృష్ణ? అసలేమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? ఏం లేదని చెప్పాను కదా, నువ్వు అనవసరంగా ఇక్కడికి వచ్చావు. ఎవరైనా చూస్తే బాగుండదు, వెళ్ళు. ఎవరికి బాగుండదు? అయినా నేనేమైనా ఎవరో తెలియని వ్యక్తి దగ్గరికి వచ్చానా? నన్ను ప్రేమించిన నా కృష్ణ కోసం వచ్చాను. ఇప్పుడు చెప్పు, ఏమైంది? ఎందుకు ఇంత డల్గా ఉన్నావు? నువ్వెప్పుడు నవ్వుతూ సరదాగా ఉంటేనే బాగుంటుంది. నాకెప్పుడు అలా ఉండడమే ఇష్టం. కానీ నేను నమ్మిన వాళ్ళందరూ నన్ను మోసం చేస్తున్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. మోసమా? ఎవరు మోసం చేశారు? ఇప్పుడు అవన్నీ ఎందుకులే ప్రియా. అది తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. నాకు కూడా చెప్పకూడదా కృష్ణ? ఏం చెప్పమంటావు? నా బిజినెస్లో 2 కోట్లు నష్టం వచ్చింది. 2 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. అయినా నువ్వు చాలా తెలివిగలవాడివి కదా, దాన్ని మళ్ళీ సంపాదించలేవా? దానికోసం ఇలా డల్ అయిపోతావా? రెండు కాదు, ఇంకొక 2 కోట్లు పోయినా నేను లెక్క చేసేవాడినే కాదు. కానీ నేను నమ్మిన నా స్నేహితుడు నన్ను మోసం చేసేసరికి మనసుకి చాలా బాధగా ఉంది. నేను అందరినీ చాలా తొందరగా నమ్మేస్తాను ప్రియా. ఎవ్వరిని మోసం చేయలేను. అదే నా బలహీనత. అది అవకాశంగా తీసుకుని
నన్ను చాలా మంది మోసం చేస్తున్నారు. అర్థమైంది కృష్ణ. ప్రతి ఎదురు దెబ్బ మనకొక గుణపాఠం నేర్పిస్తుంది. దానివల్ల మనం ఇంకొకసారి మోసపోకుండా జాగ్రత్త పడాలి. ఇది అంతే. నిజమే. ఇప్పుడు నీకు తగిలే ఎదురు దెబ్బ కూడా నీకు గుణపాఠం నేర్పిస్తుంది. నువ్వెంత జాగ్రత్త పడతావో చూస్తాను. మోసపోయానని ఇక్కడే కూర్చుని ఫీల్ అవుతున్నట్టున్నావు. రా, అలా బయట నడుస్తూ మాట్లాడుకుందాం. వద్దు ప్రియా, ఎవరైనా చూస్తే బాగుండదు. బయట అంటే బయట ఎక్కడో కాదు, ఇక్కడే ఆరు బయట. ఇలా 4 గోడల మధ్య కూర్చుంటే మనిషికి కాదు మనసుకు కూడా గాలాడదు. రా. నీలాంటి ఫిగర్లు సెంటిమెంట్కి భలే పడిపోతారే. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. నువ్వెంత మంచిదానివి ప్రియా. నువ్వు కూడా మంచోడివే. రా. ఒకసారి నవ్వచ్చు కదా. నీ నవ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నవ్వుతూ ఉంటేనే బాగుంటావు. ఇంకా ఎందుకు డల్గా ఉంటావు? వద్దు, నువ్వు మామూలుగా రా. నేను చెప్తే వింటావు కదా. అది ప్రియా చెప్తే వినాలి. ప్రియా, ప్రియా, హలో, చెప్పు. రానమ్మా, నువ్వు కృష్ణని చూడాలన్నావు కదా. అవును. ఒకసారి గుడికి రాకూడదు? వచ్చేస్తాను.